మిద్దె పైన ఎవరో ఉన్నారు. ఈ భయంకరమైన కథ బేగంపురాది. బేగంపుర చిన్న ఊరు. ఊర్లో సర్కారు బ్యాంకు బ్రాంచ్ ఉంది. సుధీర్ భార్య దివ్య ఇంకా 7 సంవత్సరాల కూతురు మాయాతో కలిసి సిటీ నుంచి బేగంపుర షిఫ్ట్ అయ్యాడు. సుధీర్ బ్యాంక్ మేనేజర్. అతని పోస్టింగ్ బేగంపురాకు అయింది. బ్యాంకు వారు సుధీర్కు ఇల్లు ఇచ్చారు. అది చాలా నిశ్శబ్దంగా ఉన్న ఏరియాలో ఉంది. ఇల్లు అంతా చూశాక సుధీర్, దివ్య ఇంకా మాయా మిద్దెపైకి వెళ్లారు. ఎంత హాయిగా ఉంది కదా. అవును, మిద్దె కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ నువ్వు హాయిగా బట్టలు కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ ఆడుకోవచ్చు కూడా. మాయా మాటలు విని సుధీర్ ఇంకా దివ్య నవ్వుతున్నారు. మరుసటి రోజు సుధీర్ బ్యాంకుకు వెళ్లిపోయాడు. ఇక దివ్య ఇంట్లోని పనుల్లో బిజీగా ఉంది. మాయా టీవీ చూసి బోర్ కొట్టింది. తాను మిద్దెపైకి వచ్చింది. ఇంకా ఒక్కతే కూర్చొని బొమ్మలాడుకుంటోంది. మాయా దగ్గర చాలా బొమ్మలున్నాయి. అందులో మగ ఆడ బొమ్మలతో పాటు చిన్న గ్యాస్, చెంచా, అట్లకాడ అన్నీ ఉన్నాయి. బొమ్మల పెళ్లి అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఆడబొమ్మ మగబొమ్మ కొరకు భోజనం వండుతుంది. మగబొమ్మ నాన్నలాగా ఆఫీసుకి వెళ్తాడు. ఇంకా ఆడబొమ్మ అమ్మలాగా కిచెన్ చూసుకుంటుంది. అప్పుడే దివ్య మాయని పిలుస్తుంది. మాయా, ఎక్కడున్నావు? మాయా, భోజనం సిద్ధంగా ఉంది, తొందరగా రా. మాయా, మాయా, మాయా. నా బొమ్మ భోజనం రెడీగా ఉంది. మీరిద్దరూ తర్వాత తినండి. ముందు నేను తిని వస్తాను, ఓకే? అలా అని మాయా మిద్దెపై నుంచి కిందికి వస్తుంది. ఇటు సుధీర్ ఆఫీసులో కూర్చొని తన పని చేసుకుంటున్నాడు. నారాయణ, చెప్పండి సార్. పాత మేనేజర్ దగ్గర పెండింగ్ లో ఉన్న ఫైల్స్ మొత్తం నా టేబుల్ పై పెట్టు. అలాగే ఇప్పుడే తీసుకొస్తాను సార్. కానీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడుగు. మీరు బ్యాంక్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు కదా సార్? అవును, కానీ ఎందుకు, ఏం జరిగింది? ఏమీ లేదు, నేను ఫైల్స్ తీసుకొస్తాను సార్. అటు భోజనం చేయగానే మాయా మిద్దెపైకి వెళ్తుంది. సడన్ గా తాను అరుస్తుంది. మమ్మీ, మమ్మీ, మమ్మీ. మాయా అరుపులు విని దివ్య గుండె ఆగిపోయింది. ఆమె పరిగెత్తుకుని పైకి వస్తుంది. ఏమైంది మాయా? నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది తల్లి? మమ్మీ, కిందకి చూడు. దివ్య కిందకి చూసింది. అయితే ఆమె కూడా భయపడింది. మాయా కట్టుకున్న బొమ్మల ఇల్లు ఎవరో ముక్కలు ముక్కలుగా చేసేశారు. ఎవరైనా మిద్దెపైకి వచ్చారా? తెలీదు, నేనైతే కిందికి వచ్చాను. అప్పుడే సడన్ గా పసుపు రంగు కళ్ళ ఒక నల్ల పిల్లి మిద్దె గోడపై నుంచి మాయా ఇంకా దివ్యాని చూస్తుంది. మాయా భయపడిపోయింది. మమ్మీ, క్యాట్! ఓహో, అయితే మహారాణి వచ్చిందా దీన్నంతా చెడగొట్టడానికి? వెళ్ళు వెళ్ళు. పిల్లి పారిపోయింది. ఇక దివ్య మాయని తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. సార్, ఫైల్స్. నారాయణ, నాకు ఒక విషయం చెప్పు. ఇంతకు ముందు ఉన్న మేనేజర్, అతని పేరేంటి? రస్తోగి సార్. రస్తోగినా? అది సరే, అతను ఎలా చనిపోయాడు? సుధీర్ ప్రశ్న విని నారాయణ్ భయపడిపోయాడు. అయ్యో, ఏంటో చెప్పు. రస్తోగి తరువాత మిగతా మేనేజర్స్ అందరూ 4 రోజులకే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారు. ఎందుకు? అయినా కానీ నారాయణ్ ఏమీ మాట్లాడాడు. సరే, చెప్పాలనుకోకపోతే చెప్పకు. సాయంత్రం నాతో పాటు ఇంటికి రా. ఇల్లు కాస్త సదరాలి. వస్తావు కదా? అయ్యో, సమాధానమివ్వు. సాయంత్రం అయింది. మాయా కార్టూన్ చూస్తుంది. దివ్య వాకిట్లో తులసి ముందు దీపం వెలిగిస్తుంది. సడన్ గా గాలి వచ్చింది. ఇక దీపం ఆరిపోయింది. సడన్ గా మిద్దెపై నుంచి తులసి పైన ఎవరిదో నల్లని నీడ పడింది. ఇదేంటి, మిద్దెపైన ఎవరో ఉన్నారనుకుంటా. దివ్య వెనక్కి తిరిగి మిద్దెపైకి చూసింది. అయితే ఒక నీడ పారిపోతూ కనిపించింది. ఎవరు? ఎవరది? ఎవరున్నారు మిద్దెపైన? మాయా? మమ్మీ, నేను కార్టూన్ చూస్తున్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మమ్మీ. మాయా అయితే హాల్లో ఉంది. మరి నిజంగానే మిద్దెపైన ఎవరు ఉన్నారు? దివ్య మెట్లు ఎక్కి పైకి వచ్చింది. అయితే మిద్దెపైన ఎవ్వరూ లేరు. కాని ఉయ్యాల ఊగుతుంది. దానివల్ల ఆ చప్పుడు ఇరిటేట్ చేస్తుంది.
టీపాయ్ పైన కాలుతున్న సిగరెట్ వదిలి వెళ్ళిపోయారు. సిగరెట్? సుధీర్ ఇంక రాలేదు కూడా. మరి సిగరెట్ ఎవరిది? అప్పుడే సడన్ గా కింద కిచెన్ లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. మమ్మీ! దివ్య పరిగెత్తుకుని కిందికి వచ్చింది. కిచెన్ లో పాలగిన్నె కింద పడి ఉంది. పాలన్నీ పడి ఉన్నాయి. అప్పుడే సుధీర్ కూడా నారాయణతో కలిసి అక్కడికి వచ్చాడు. ఏమైంది? పాలు పడిపోయాయి. పిల్లి పడేసి ఉండొచ్చు. దివ్య గిన్నె తీసుకుంది. గిన్నె పైన రక్తం అంటుకుని ఉంది. అది చూసి దివ్య వణుకుతూ ఉంటుంది. కాదు సుధీర్, ఇది పిల్లి పని కాదు, ఇంకెవరో చేసిన పని. మధ్యాహ్నం మాయా బొమ్మల్ని ఎవరో ముక్కలు చేసేశారు. నాకనిపించింది పిల్లేమో అని, కాని కాదు. దీపం ఆరిపోవడం, ఆ నల్లని నీడ, ఆ వెలుగుతున్న సిగరెట్, ఇప్పుడు ఈ రక్తం. నాకనిపిస్తుంది సుధీర్, మిద్దె పైన ఎవరో ఉన్నారు అని. కానీ ఎవరు? నువ్వు నా మాట విను. ఏదో నల్లని నీడ. కమాన్ దివ్య, స్టాప్ ఇట్. అక్కడే నిలబడి ఉన్న నారాయణ్ వణుకుతూ అన్నాడు. మేడం సరిగానే చెప్తుంది సార్. మీరు తెలుసుకోవాలనుకున్నారు కదా రస్తోగి ఎలా చనిపోయాడో. ఆయన ఆత్మనే ఈ ఇంటి మిద్దెపైనే ఉంది. అతని వల్లనే ఏ మేనేజర్ కూడా ఇంతవరకు ఇక్కడ ఉండలేకపోయాడు. మాకు నోరు తెరిచి చెప్పే హక్కు లేదు. కానీ నేను మీకు విషయం చెప్తున్నాను. మీరు వెళ్ళిపోండి సార్, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోండి. ఏంటి నారాయణ, నువ్వు కూడా మొదలు పెట్టావా? సరేలే కానీ విషయం చెప్పు. రస్తోగి పైనుంచి ఎలా కింద పడ్డాడు? ఆయన బాగా తాగేవాడు సార్. భార్య వదిలేసి వెళ్ళిపోయింది కూడా. తను ఒంటరిగానే ఇంట్లో ఉండేవాడు. ఇక భార్య జ్ఞాపకాలతోని ఒంటరిగా పైనే గడిపేవాడు. సడన్ గా బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు, చనిపోయాడు సార్. ఆపు నీ సోది. నువ్వు ఇంటికెళ్ళిక ఆ దివ్య నువ్విదంతా క్లీన్ చేసేయి. ఇక భోజనం కూడా సిద్ధం చెయ్యి, ఆకలిస్తుంది. రాత్రి 12 గంటలవుతుంది. దివ్య, మాయ అందరూ నిద్రపోతున్నారు. ఇక సడన్ గా మిద్దె కదులుతుంది. ఇక ముగ్గురు మేల్కొన్నారు. నేను చెప్పానా మిద్దె పైన నిజంగానే ఎవరో ఉన్నారు అని? నేను చెప్పానా? డోంట్ వర్రీ, నడు వెళ్ళి చూద్దాం. మాయా, నువ్వు ఇక్కడే ఉండు. అలానే సుధీర్ దివ్యతో పాటు మిద్దెపైకి వచ్చాడు. ఇక ఆ దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనైంది. ఉయ్యాలలో రస్తోగి భయంకరమైన భూతం కూర్చుని ఉంది. అతను ఉయ్యాల ఊగుతున్నాడు. ఉయ్యాల చప్పుడు నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. సడన్ గా ఉయ్యాల ఆగిపోయింది. మీరింకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోండి నా ఇంట్లో నుంచి. రస్తోగి, ఎందుకిలా అందరినీ బాధ పెడుతున్నావు? నేను మాటలు మళ్ళీ చెప్పను. రేపు ఉదయం వరకు సమయం ఉంది. వెళ్ళిపోండి, లేకపోతే మీ కూతురు రేపు నాతో పాటు ఉయ్యాల్లో ఊగుతుంది. సుధీర్, పద ఇక్కడి నుంచి. నేను చెప్పేది విను, వెళ్దాం పద. షాక్ లో ఉన్న సుధీర్ దివ్యతో పాటు కిందకి వచ్చాడు. రాత్రంతా ఇద్దరు కలిసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక ఉదయం అవ్వగానే మాయతో పాటు ఇల్లు వదిలేసి సిటీకి బయలుదేరి వెళ్ళిపోయారు. ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. ఆ దెయ్యం చూడ్డానికి చాలా భయంకరంగా ఉండేది. 2 సంవత్సరాల క్రితం ఆమె మీద ఎవరో యాసిడ్ పోసి దారుణంగా చంపేశారు. నేను చాలా అందంగా ఉండేదాన్ని. 2 సంవత్సరాల క్రితం నాపై యాసిడ్ పోసి దారుణంగా నన్ను చంపేశారు. అందవిహీనంగా చేసి నన్ను చంపేశారు. నేను దాని ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను. ఈ లోకంలో అందమనే పేరు, దాని నీడ కూడా లేకుండా చేస్తాను. ఈ లోకం నుండి అందాన్ని తొలగించే విపరీతమైన ఐడియా ఆ దెయ్యానికి వస్తుంది. ఆ దెయ్యం ఆ నగరంలోనే ఒక బ్యూటీ పార్లర్ పెడుతుంది. ఆ బ్యూటీ పార్లర్కి చాలా అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తుంది. వావ్, ఇంత పెద్ద బ్యూటీ పార్లరా! ఇందులో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఈ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి ఆ పార్లర్కి వెళ్ళి వస్తాను. తరువాత ఆ మహిళ తన ఫ్రెండ్స్తో కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. బ్యూటీ పార్లర్ చూసి ఆమె ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోతారు. వావ్, ఇంత పెద్ద బ్యూటీ పార్లర్! ఇక నేను ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఇందులో ట్రీట్మెంట్ ఎంత కాస్ట్లీ ఉంటుందో. ఈ రోజుల్లో ఏం చౌకగా ఉంది. చివరికి ఉల్లిపాయల రేట్ కూడా ఎక్కువే ఉంది. అలానే మనం ఉల్లిపాయలు తినడం మానేసామా? పదండి లోపలికి వెళ్దాం. ఆ దెయ్యం బాగా రెడీ అయ్యి వారి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. వెల్కమ్ మేడం, వెల్కమ్. నా పేరు శీతల్. నేను పార్లర్ ఓనర్ని. మీకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్స్ శీతల్, మేము నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాము. తప్పకుండా మేడం, మీరు బయట వెయిట్ చేయండి. నేను మేడం ట్రీట్మెంట్ అయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను.
పార్లర్ కొత్తది కాబట్టి ఇంకా మనిషి అడ్జస్ట్ అవ్వలేదు. నేనొక్కదాన్ని పార్లర్ని నడుపుతున్నాను. హేమ ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. దయ్యం హేమకి లోపల ట్రీట్మెంట్ చేస్తుంటుంది. వావ్, ఇక్కడ అన్నీ ఎంతో బాగున్నాయి. మీరు కూర్చోండి మేడం. హేమ కుర్చీలో కూర్చుంటుంది. తను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆ మాయా అద్దం హేమ యొక్క అందాన్ని లాక్కుంటుంది. హేమ ముఖం అందవిహీనంగా కనబడుతుంది. మై గాడ్, ఇదేంటి నా ముఖం ఇలా తయారైంది? శీతల్, శీతల్! హేమ చూడగానే తన వెనుక శీతల్ కాదు, దయ్యం ఉంటుంది. నువ్వెవరు? నీకేం కావాలి? నీ అందం. నీ అందాన్ని నేను లాక్కున్నాను. ఇప్పుడు నీ ప్రాణాలు లాక్కుంటాను. ఇలా అని ఆ దెయ్యం హేమాని చంపేస్తుంది. ఇంకా బయట ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి శీతల్లా మారి వస్తుంది. ఆమెది అయిపోయింది, మీరు ఒకరు లోపలికి రండి. తన స్నేహితురాలు లోపలికి వస్తుంది. హేమ ఎక్కడుంది? ఆమె స్టీమ్ బాత్ చేస్తుంది, మీరు వచ్చి కూర్చోండి. ఆమె వెళ్లి చైర్లో కూర్చుంటుంది. తర్వాత ఆమెకి కూడా హేమకి పట్టిన గతే పడుతుంది. ఓ మై గాడ్, నా స్కిన్ కాలిపోయిందా? దెయ్యం ఆమెను కూడా చంపేస్తుంది. ఈ విధంగా ఆ దెయ్యం ముగ్గురు స్నేహితురాళ్లను చంపేస్తుంది. ఆ నగరంలో ఈ దెయ్యం యొక్క బ్యూటీ పార్లర్ చాలా ఫేమస్ అవుతుంది. పెద్ద పెద్దవారు, యువతులు, ఆడపిల్లలు అందరూ ఆ బ్యూటీ పార్లర్కి రావడం మొదలు పెడతారు. ఆ దెయ్యం ముందులాగాని అద్దం ద్వారా వారి అందాన్ని లాక్కుని వాళ్ళందరినీ అందవిహీనులని చేస్తుంది. తర్వాత చంపేస్తుంది. నువ్వు ఇక్కడే ఆగు. వావ్, ఈరోజు ఇంత అందమైన హీరోయిన్ కూడా చావడానికి ఇక్కడికి వచ్చింది. రండి మేడం గారు, ఈరోజు మీరు మా పార్లర్కి వచ్చారు. మీరు రావడం వల్ల మా పార్లర్ చాలా ఫేమస్ అవుతుంది. సారీ, నేను అపాయింట్మెంట్ తీసుకోలేదు, షూటింగ్కి వెళ్తున్నాను. అలాగే ట్రీట్మెంట్ పర్వాలేదు మేడం గారు, నేను మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మీరు చూస్తూనే ఉండిపోతారు. ఈమె చాలా పెద్ద హీరోయిన్. నేను ఈమె రూపులోకి వెళ్ళి షూటింగ్కి వెళ్తే వావ్, ఎంతో మజా వస్తుంది. మయ్యర కుర్చీలో కూర్చుంటుంది. తర్వాత ఆమె అందాన్నంతా అద్దం లాక్కుని బంధిస్తుంది. మయ్యర అంతవిహీనంగా అవుతుంది. ఓ మై గాడ్, ఏంటి నా ముఖం ఇలా అయింది? నా స్కిన్. శీతల్ గారు ఇలా చూడండి, ఇప్పుడు నేను షూటింగ్కి ఎలా వెళ్ళగలను? ఏం పర్వాలేదు మయ్యర గారు, మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. మీ ప్లేస్లో నేను షూటింగ్కి వెళ్తాను. దెయ్యం మయ్యరాని చంపేస్తుంది మరియు అద్దంలో మయ్యరాను చూసి మయ్యరలా మారిపోతుంది. దెయ్యం మయ్యరలా మారి బయటకు వెళ్తుంది. డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ దెయ్యం కార్లో కూర్చొని షూటింగ్కి వెళ్తుంది. డ్రైవర్ వెళ్ళు. కార్ స్టూడియోకి చేరుకుంటుంది. అక్కడ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. గుడ్ మార్నింగ్ మాయరా గారు, ఎలా ఉన్నారు? ముందు నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే, ఈరోజు మీకొక హర్రర్ సీన్. మిమ్మల్ని ఒక దయ్యం ఆవహించింది. మీరు ఈ వైపు నుండి పరిగెత్తుతూ వస్తారు. ఎదురుగా ఒక తాంత్రికుడు కూర్చొని ఉంటాడు. అతను మంత్రం చదవగానే మీరు స్పృహ తప్పి పడిపోతారు. ఈ రోజుకు ఇదే సీన్. ఓకే, ఆ తాంత్రికుడు ఎక్కడున్నాడు? ఓ తాంత్రికుడా, ఇటురా. తాంత్రికుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వు తాంత్రికుడివా? నేను నకిలీ తాంత్రికుడిని మేడం, కానీ మంత్రం మాత్రం అసలుదే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ముందు వెళ్ళి పని చూడు. పదండి, నేను రెడీగా ఉన్నాను. కానీ మేడం, మీ మేకప్ రిహార్సల్. నేను న్యాచురల్ భూతాన్ని. యాక్టింగ్ కూడా న్యాచురల్ గానే చేస్తాను. అందరూ పొజిషన్స్ తీసుకుంటారు. రోలింగ్ యాక్షన్. దెయ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెడుతూ తన అసలు రూపంలోకి వస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి అందరూ భయపడతారు. సార్, ఈ మయూర గారు నిజంగానే దయ్యంలా అయ్యారు. అరే, ఆమె నేచురల్ యాక్టర్, నువ్వు నోర్మై. ఆ దెయ్యం తాంత్రికుని దగ్గరికి వస్తుంది. తాంత్రికుడు ఒక మంత్రం చదువుతాడు. అకస్మాత్తుగా ఆ దెయ్యం కాలిపోతుంది. చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాలి బూడిదైపోతుంది. అరే తాంత్రిక్, నువ్వు ఏం చేశావు? నేను నకిలీ తాంత్రికుడిని కావచ్చు, కానీ ఆ మంత్రం నిజమైంది. అంటే ఈ మంత్రం నేను తాంత్రిక్ బాబా దగ్గర నేర్చుకుని వచ్చాను. ఈ మంత్రం భూతాలను, దయ్యాలను చంపేస్తుంది.
అంటే ఈ దయ్యం మయేరా రూపంలో వచ్చిన నిజమైన దయ్యమా? అసలు మయేరా కాదా? అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడు. అవును డైరెక్టర్, ఆమె మయేరా కాదు, ఆమె రూపంలో వచ్చిన ఒక దయ్యం. ఈ దయ్యం ఒక బ్యూటీ పార్లర్ను నడిపేది. పార్లర్కి వచ్చిన వారందరినీ చంపేది. మేము పార్లర్కి వెళ్ళాము. అక్కడ మాకు మయేరా యొక్క శవం దొరికింది. ఈ నకిలీ తాంత్రికుని అసలైన మంత్రంతో ఈ దయ్యం చనిపోవడం మంచిదే అయ్యింది. లేదంటే ఈ దయ్యం ఇంకా ఎన్ని నిండు ప్రాణాలని తీసుకునేదో. వావ్ తాంత్రిక్, నువ్వు చాలా గొప్ప పని చేశావు. సార్, నేను ఈ యాక్టింగ్ వదిలిపెట్టి తాంత్రికుడిగా మారిపోదామని అనుకుంటున్నాను సార్. తాంత్రికుడి ఈ మాటలకి అందరూ నవ్వుతారు.